ఉద్యమ జయభీములు. ఈరోజు ప్రతిసారి ఈ ఎస్వికేలో అట్రాసిటీస్ మీద అంటే అత్యాచారాల మీద చాలా సమావేశాలు నిర్వహించుకోవడం, అందులో భాగస్వాములై మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మనకు రక్షణగా ఉండాల్సిన పోలీసుల ద్వారా అట్రాసిటీస్ జరిగిన వాళ్ళ బాధితులతో ఈరోజు పెట్టడం అనేది ఈ మీటింగ్ కొంత ఇంపార్టెన్స్ కోరుకున్నది. నేను వేరే మీటింగ్లు ఉన్న అందులో మధ్యలోకని ఈ మీటింగ్ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి నేను ఇక్కడ రావడం జరిగింది. కొద్దిగా ఆలస్యమైనందుకు మిత్రులు క్షమించాలని తెలియజేసుకుంటూ, 2017 నేరేళ్ల సంఘటన జరిగితే 2024లో సునీత కేసు, ఇవి రెండు కేసులు కూడా పోలీసుల ఏ స్థాయి అట్రాసిటీలు చేస్తారో, ఏ స్థాయి దాడులు చేస్తారో అనేది ఈ రెండు కేసులలో వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు. దీంట్లో మొదటగా ఈ నేరేళ్ల కేసు మొత్తం జాతీయ స్థాయిలో మాట్లాడినా వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరగలేని దుస్థితిలో ఉంది. దానికి ఒక యాక్టివిస్టుగా నేను అనుకుంటున్నది ఏంటంటే, మనము ఉద్యమకారులమైన మనము కమిషన్లుగా చెప్పుకుంటున్న మన వాళ్ళకు పనిచేసే ఈ నేషనల్ కమిషన్ కానీ స్టేట్ కమిషన్ కానీ సరి అయిన రీతిలో పనిచేయడం కారణమే ఈరోజు అదకు కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు అంటున్నాం. మొదటగా వీళ్ళకు అట్రాసిటీ చేసిన వాళ్ళ ప్రపంచం అంతా చెప్పింది, ఎందుకు మరి నిందితుల మీద కేసులు పెట్టలే? ఈ కేసు ఇన్ని సంవత్సరాలుగా నీరుగాడానికి కారణం ప్రధానంగా పోలీసుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాకపోవడమే, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడమే ఈరోజు ఈ అట్రాసిటీస్ కేసులు పోలీసుల ద్వారా పెరిగిపోవడాన్ని మనం చూస్తున్నాం. ఈ కేసులో నేషనల్ కమిషన్ వచ్చి ఆడ ఓపెన్ కోర్టు పెట్టి హియరింగ్ చేసిన దాంట్లో మెంబర్ మన జాతికి చెందిన వ్యక్తి ఉన్నా, మన జాతికి సంబంధించిన మెంబరు మోసం చేస్తాడు. కాన్స్టిట్యూషనల్ కమిషన్ అయిన నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఈ నేరేళ్ల బాధితులకు అసలైన నిందితులు అంటే నా దృష్టిలో నేషనల్ కమిషన్ మెంబర్ అనే నేను చెప్తున్నా. ఆ కేసు జరిగిన తర్వాత ఎస్పీ రిపోర్ట్ ఇస్తే 5-6 సంవత్సరాల దాకా ఆ రిపోర్ట్ వీళ్ళకి ఇవ్వాలి. నేను నేషనల్ కమిషన్కి పోయి వీళ్ళకి ఇచ్చేదాకా కూడా అసలు రిపోర్ట్ ఏమి ఇచ్చిందని వాళ్ళకి తెలియదు. అంటే విక్టిమ్ ఒక రైట్ కదా, నీ మీద కంప్లైంట్ ఇచ్చినావు, మేము కమిషన్ వాళ్ళు అడిగితే మాకు ఈ రిపోర్ట్ ఇచ్చారు, దీంట్లో ఏమున్నాయని చెప్పి ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి కదా. 5 సంవత్సరాలు ఆ డాక్యుమెంట్ వీళ్ళకి ఇవ్వకుండా అన్యాయంగా నేషనల్ కమిషన్ తన గుప్పట్లో పెట్టుకొని వాళ్ళకి మోసం చేసింది. రాజ్యం మనకు సపోర్ట్ చేయదు, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన కమిషన్ అని అట్లీస్ట్ మనకు పనిచేయాలి కదా. ఈ రోజుకి కూడా వీళ్ళకి న్యాయం జరగడానికి ప్రధాన కారణం నాలాంటి నాయకులు కూడా ఒక కారణమని చెప్పుకోవాలి. మనము అరెస్ట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటాం. టెక్నికల్గా వాళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలని దుస్థితే ఈరోజు వీళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు మనం కూడా బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉన్నది. ఇది నేరేళ్ల నుంచి నేను గమనించిన తర్వాత సునీత కేసులో ఆ కేసు జరిగినప్పుడు నేను ఢిల్లీలో ఉండడం వల్ల మా టీం అంతా కూడా అక్కడ ఆ కేసును పరిశీలిస్తున్నాం. ఎందుకంటే మనకు తెలుసు ప్రతిసారి కేసు కాగానే ఇమీడియట్గా పెద్ద నాయకులు ఒక అమెరికా నుంచి మాట్లాడినంట ముఖ్యమంత్రి. నా దృష్టిలో ముఖ్యమంత్రి కదా, అసలు వాడే ఏ విధంగా ఆన్ పెట్టాలి. సునీత కేసులో అందరికీ తెలుసు థర్డ్ డిగ్రీ ప్రయోగించినది. అన్ని సంఘాలుగా పోయినాం. సంఘాలంటే మనం తర్వాత సంఘ ఉద్యమాలు. ఒక స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వేరు, ఇద్దరు. వాళ్ళిద్దరు తోడు దొంగలని నేను ఇప్పుడు అంటున్నా సభాముఖంగా. ఎందుకంటున్నా అంటే ఆ రోజు పోయి హాస్పిటల్లో పరామర్శిస్తాడు, పోలీసులతో మాట్లాడతాడు, సంబంధిత అధికారులతో మాట్లాడతాడు, టీవీలో మాట్లాడతాడు, ఇంటికి వస్తాడు, కమిషన్లు వచ్చి కూర్చుంటాడు. ఒక కమిషన్ చైర్మన్ పోయి ఒక బాధితుల పక్షాన నిలబడి ఎస్సీ ఎస్టీ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఇన్నిత జ్ఞానం లేకుండా మన చైర్మన్ వివరించిన సందర్భాన్ని నేను చూసినాం. ఆ రోజు సంఘటన బయటికి రావడానికి కారణం ప్రధానంగా వాళ్ళు ఫస్ట్ పోయడానికనే ఎక్కువ ఎక్స్పోజ్ అయింది. కానీ ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదు. అన్ని సంఘాలు పోయారు, అందరూ మాట్లాడారు. నమస్తే తెలంగాణ ఫ్రంట్ పేజ్ న్యూస్ వచ్చింది.
ఆయన అమెరికాకి కూడా సీరియస్గా న్యాయం చేయాలని ముఖ్యమంత్రి మాట్లాడాడు. కానీ ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేయడంలో కూడా మనం విఫలమైనాం. ఇది ఎవరు రాజ్యం బాధ్యత కదా. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పోయినాక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఎట్లా? ఎంత అహంకారం ఉంటే ఈ పోలీసులు ఈ విధంగా చేస్తారు? ఇష్యూ వచ్చినప్పుడు 100 సంఘాలు మాట్లాడతాయి, 100 మంది మాట్లాడతాం. కాబట్టి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తయారు చేయడంలో మనం కూడా విఫలమవుతున్నాం. నేనేమంటున్నానంటే మనమంటే సంఘాలు మన శక్తికి సరిపోదేమో. రాజ్యాంగబద్ధంగా ఉన్న నేషనల్ కమిషన్ ఏం చేస్తుంది, స్టేట్ కమిషన్ ఏం చేస్తున్నది? వీళ్ళ బాధ్యత కదా. వీడు పోయినాక ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం అనేది ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న అన్యాయం. ఇది చూసుకొని నేను పోయి బాధితులతో మాట్లాడి వీళ్ళని తీసుకుపోయి అసలు యాక్చువల్గా ఇప్పుడున్న బిఎన్ఎస్ఎస్ ప్రకారము ఒక మహిళ కంప్లైంట్ చేయాలంటే పోలీస్ స్టేషన్ పోయే అవసరం లేదు. ఆమె దగ్గరికి పోలీసోడు పోయి కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేయాలి. ఇప్పుడు జూలై 1 నుంచి వచ్చిన కొత్త చట్టాలు. అటువంటిది పోయి నేషనల్ కమిషన్ మెంబర్ వస్తాడు, స్టేట్ కమిషన్ మెంబర్ వస్తారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడతాడు, అయినా కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడు. ఆమెను చైర్ మీద తీసుకుపోయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదైందంటారు, ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయంటాడు, ఏసీపీ ఏమో అసలు నమోదే కాలేదంటాడు అని తిప్పలు పెట్టిన. అయినా మాకు తెలుసు రాజ్యం ఎప్పుడు వాళ్ళకి నిందితులకు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేదాకా యాక్షన్ తీసుకోరు. కాబట్టి అక్కడ చివరి వరకు ఆ రోజంతా దినం ఉండి ప్రెషర్ చేసి దాదాపుగా 200 ఫోన్లకు కాల్ చేసినాం ఎస్హెచ్ఓ విజయ్ కుమార్కు. ఫోన్ ఎత్తడమే బంద్ చేసిండు కంప్లైంట్ ఇచ్చిందాక. మేము కంప్లైంట్ ఇచ్చినాము, ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా ద్రోహం చేసిండు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా మనం పోయాడ ధర్నాలు చేయడం ఇది చేయడం మానేద్దాం. ఫస్ట్ కంప్లైంటర్ ఏదైతే బాధితున్నాడో వాళ్ళ పేరు మీద కంప్లైంట్ ఇప్పిద్దాం. ఎఫ్ఐఆర్ నమోదయ్యేకాడికి బయటికి రావద్దు మనం, అది నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఈ నేరేళ్లలో జరుగుతున్న అన్యాయం అదే. అందుకని దాంట్లో ఆ ఎఫ్ఐఆర్ మళ్ళీ నేను పోయిన తర్వాత మన కొంతమంది మిగతా సంఘాలు మాట్లాడిన తర్వాత అప్పుడు బలవంతంగా మన ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ అప్పుడే సర్వర్ పనిచేయదు పోలీసు వాళ్ళది. ఇక్కడ ఎస్బీ వాళ్ళు ఉంటే చూసుకోవాలి. మన కంప్లైంట్ అప్పుడే సిస్టమ్ పనిచేయదు, రైటర్ ఉండడు, వీడు ఇంకో డ్యూటీ వస్తుంది. ఎందుకంటే మనం దళితులం కదా, మనం ఇచ్చే కంప్లైంట్ తీసుకునే పరిస్థితి కూడా పోలీస్ స్టేషన్లో లేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. ఇక కంప్లైంట్ నమోదైంది. కంప్లైంట్ ఆ రోజు మేము ఒక 5 సంఘాలలో అట్లా పోయినాము. మా అందరి పేర్లు, ఫోన్ నంబర్లు, మేము ఎక్కడుంటామో అన్ని అడ్రస్లు రాసుకొని ఆ ఎస్హెచ్ఓ విజయ్ కుమార్ ఫోటోలు తీసి నిందితుడు రామరెడ్డికి పంపించిండు. ఎక్కడ పోతుంది పోలీసు వ్యవస్థ? ఇక్కడ ప్రధాన నిందితుడు ఏవన్గా ఉన్న రామరెడ్డికి మా ఫోన్ నంబర్లు, మా ఫోటోలు, మా అడ్రస్లు కూడా అన్ని ఫోటోలు తీసి పంపించిండు. తెల్లారి పొద్దున మా ఇంటికి రామరెడ్డి మనుషులు వస్తారు. నేను చెప్పిన రామరెడ్డి మనుషులకు ఇక్కడ ఎస్బీ వాళ్ళు ఉంటే రికార్డ్ చేసుకోరి. నేను ఇప్పుడు ఒక నిర్ణయించుకున్నా, నేను ఒక యాక్టివిస్టుగా నేను ఎక్స్క్లూజివ్ పోలీస్ అట్రాసిటీస్ మీద పనిచేస్తా. నిన్ను జైలు పంపించేదాకా నేను ఊకునేది లేదు. ఈవెన్ సునీత కాంప్రమైజ్ అయినా నేను ఉంటా, పక్కకు మీ 5 జైలు పంపిస్తానని చెప్పి మీ మీద ఇప్పుడు కేసు పెడతా అంటే అప్పుడు వాటికి పోవాల్సిన పరిస్థితి. అయితే టెక్నికల్గా సరే మనం కంప్లైంట్ పెట్టినాం, ఏదో జరుగుతుంది అనుకోవచ్చు. ఎప్పుడైతే నేను చూసిన ఎస్సీ ఎస్టీ కేసులలో ఎప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెడతారో, కౌంటర్ కేసు పెడతారో, లేకుంటే పాత కేసులలో బాధితులను జైలు పంపించే ఆనవాయితీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఇప్పుడు ఈ కేసులో కూడా మీరు ఆశ్చర్యపోవద్దు, మనం నిజంగా అలర్ట్గా లేకుంటే భీమను సునీతను రిమాండ్ పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. దయచేసి నేను ఎందుకు ఇంత సీరియస్గా వచ్చిందంటే ఆ కార్యక్రమం మధ్యలో వదిలిపెట్టినామంటే పోలీసులు ఆ కేసులో రిమాండ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. దాన్ని వాళ్ళను అరెస్టు కాకుండా ఆపుకుంటూ నిందితులను రిమాండ్ పంపించేదాకా మనం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. దయచేసి అందరూ కూడా సునీత ఆ భీమలో ఏదైతున్నాడో వీళ్ళు మన కుటుంబంలో జరిగింది కాబట్టి మనము వాళ్ళకి రక్షణ కవచంగా ఉండాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే 24వ తారీఖులో ఆ ఇచ్చిన కంప్లైంట్ కాపీలో గుర్తు తెలియని దొంగలు దొంగతనం చేసిరని రాశారు. అనుమానంగా ఆల్రెడీ ఈమెను తీసుకుపోయాడు, ఆయనను తీసుకుపోయారు, సరిపోయింది. రికవరీ అయిందని కూడా పోలీసులు ఎప్పుడైనా ప్రాపర్టీ సీన్ ఆఫ్ అఫెన్స్ రికవరీ అయితే కంపల్సరీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పెట్టుకోవాలి. కానీ ఆడ దొరికిన ప్రాపర్టీ అంతా కూడా ఇప్పటి కూడా అదే పోలీస్ స్టేషన్లో ఉన్నది. కోర్టులో ఉండాల్సిన ప్రాపర్టీ పోలీస్ స్టేషన్లో ఎట్లుంటుంది? అందుకనే వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందని
మొన్ననే వాళ్ళతో మాట్లాడి ఒక అడ్వకేట్ టీం కూడా దీని మీద పనిచేయడం జరుగుతుంది. హైకోర్టుకు సంబంధించిన వాళ్ళ పేర్లు బయట చెప్పొద్దు అన్నారు కాబట్టి నేను చెప్తలేను. ఫస్ట్ యాంటీ సెపరేటరీ బెయిల్ తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళకు సంతకాలు తీసుకొని ఇప్పుడు కోర్టులో కూడా వేసే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు రిట్ పిటిషన్ వేసి వాళ్ళని రిమాండ్ చేయాలని కోర్టుకని ఆర్డర్ చేయాలని ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇది జరిగే లోపల పోలీసు వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా వాళ్ళకు రక్షణ కవచంగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క దళితుల మీద తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుని బాధ్యత కాబట్టి దయచేసి మీరు దీన్ని సీరియస్గా మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ప్రతిరోజు కూడా మీకు ఎంత వీలైతే వాళ్ళతో వెంబడి ఉండే అంటే ఫోన్ ద్వారా కానీ ఎట్లా విధంగా వాళ్ళకు రక్షణ కవచంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రయత్నం చేస్తే అవసరం ఉంటే దాన్ని ఎండగట్టాలి. వాళ్ళకి 2-3 రోజులు ఏదైనా ఆర్డర్ వచ్చేదాకా కూడా వాళ్ళని మనం కాపాడుకునే బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఎప్పుడైతే సునీత కేసులో రామరెడ్డి అండ్ మిగతా 5 మంది ఆ కంప్లైంట్ రాసేటప్పుడు వాళ్ళ పేర్లు తెలియదు కాబట్టి మిగతా 5 కానిస్టేబుల్ అని రాయడం జరిగింది. అయితే వీళ్ళందరూ అరెస్ట్ అయ్యేదాకా కూడా మనం వాళ్ళ వెంబడి ఉండాలి. రేపు తెలంగాణ రాష్ట్రము రేవంత్ రెడ్డికి సునీత కేసు ఒక ఉదాహరణగా మా పోరాటాల ద్వారా ఏ విధంగా నిందితులను శిక్షిస్తామని మనం ఒక ఉదాహరణగా చూపెట్టాలంటే తప్పకుండా సునీత కుటుంబానికి మనం అండగా నిలబడాలి. వాళ్ళ అరెస్టు కాకుండా మనం కాపాడుకోవాలి. దాంతోపాటు నిందితుడైన రామరెడ్డితో పాటు మిగతా కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యే వరకు కూడా ఈ కేసును సీరియస్గా తీసుకోవాలి. దయచేసి అందరూ కూడా మరో నేరాల బాధితులుగా ఏ విధంగా అయితే ఉన్నదో అది కాకుండా ఉండాలంటే ఈ రామరెడ్డి అండ్ బ్యాచ్ను అరెస్ట్ చేయాలి. వీళ్ళకు ఆ కేసులను బయటికి తెచ్చే బాధ్యత కూడా మనం అందరూ తీసుకోవాలని తెలియజేసుకుంటూ నేను చాలా కేసులో ఈ పోలీస్ అట్రాసిటీస్ మీద నల్గొండలో 2 కేసులు కూడా చేసినాం. ఒకటి పోలీస్ స్టేషన్లో కొట్టి మూత్రం దాగిపిస్తాడు అంటే ఎక్కడ పోతుంది ఇక్కడ సమాజం. తర్వాత కంప్లైంట్ నేషనల్ కమిషన్ పోతే కమిటీ వస్తే ఆ బాధితుని గాయబ్ చేశారు. దాంతోపాటు దొంగతనం ఒప్పుకోమని ఇంకో రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొడతారు. ఎక్కడ పోతుందో ఏ కేసులో కూడా నిలబెడతారు. కానీ ఈ కేసులో వీళ్ళందరూ కూడా వీళ్ళ పట్టుదలకు వీళ్ళ నిజాయితీకి వీళ్ళ ఆ గొప్పతనానికి ఏదైతే నిలబడుతున్నారో వీళ్ళందరికీ మనం అండగా నిలవాలి. వీళ్ళకి చివరి వరకు న్యాయం జరిగే వరకు మనం అండగా ఉందాము. ఈ కేసులో సునీత కేసులో రామరెడ్డి రిమాండ్ అయ్యే వరకు వెంబడుందాం. వాళ్ళకు ఆ కేసులో అరెస్ట్ కాకుండా కూడా మనం రక్షణ కవచంగా ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి నా వంతుగా నేను మీరు ఏదైనా కార్యక్రమం తీసుకుంటే తప్పకుండా నా వంతుగా నేను పనిచేస్తానని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.